హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హోటల్స్లోనూ రోడ్డు మీద బండి మీద టిఫిన్స్లోకి చట్నీ చేస్తుంటారు కదండి. ఆ చట్నీని నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. మనం ఏ టిఫిన్ చేసుకున్నా అందులోకి చట్నీ ఉంటేనే ఆ టిఫిన్ టేస్ట్గా ఉంటుంది. సరైన చట్నీ లేకపోతే తినడానికి కూడా ఇష్టపడం. నేను చేసిన ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి, గారెలోకి, దోశ, ఉప్మా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చట్నీ చేయడానికి వేరుశెనగ గుళ్ళు 30 కప్పు తీసుకున్నానండి. ఇవి వెయిట్లో 100 గ్రాములు ఉంటాయి. అలాగే చిన్న కొబ్బరి చెక్కని చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను. 1/2 కప్పు ఉంటుంది కొబ్బరి ముక్కలు. 2 టేబుల్ స్పూన్లు వేపిన శనగపప్పు, దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఈ చట్నీ పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇందులోకి చిన్న బెల్లం ముక్క, పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, పొట్టు వలిచిన వెల్లుల్లి రేకులు 5, కొద్దిగా కొత్తిమీర, చిన్న చింతపిక్క, 1 టీ స్పూన్ సాల్ట్. పాన్ పెట్టుకుని ఈ పోపు వేయించుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి వేరుశెనగ గుళ్ళు వేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియం లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో వేస్తే పైన అంతా వేగిపోయి లోపల వేగవండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇంకో 3 నిమిషాలకి వేగాయి. మీడియం ఫ్లేమ్లో వేయించాను. ఇందులోకి కొత్తిమీర కూడా వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర. ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. చిన్న చింతపిక్క కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వేపిన శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీ చేసేసుకోవడమే. చల్లారిని ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఈ చట్నీని కొంచెం కోర్చుకొని మిక్సీ పెట్టుకోవాలండి. బాగా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు. ఇవన్నీ వేసి ఇందులోకి కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా పొడి అయిన తర్వాత ఇందులోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రేకులు కూడా వేస్తున్నానండి. వెల్లుల్లి రేకులు వేసినప్పుడే సాల్ట్ అది వేసేసుకోవచ్చు. వెల్లుల్లి రేకులు వేసాక కూడా నేను ఒకసారి మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బెల్లం పొడి, సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం అలవాటు లేని వాళ్ళు అయితే బెల్లాన్ని స్కిప్ చేయండి. ఈ విధంగా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ. ఇప్పుడు ఈ చట్నీని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ చట్నీ కన్సిస్టెన్సీ మీరు ఏ విధంగా చట్నీని టిఫిన్లోకి యూజ్ చేస్తారో ఆ విధంగా వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను. కలిపిన చట్నీని పక్కన పెట్టుకుని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి 2 ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని ఇందులోకి మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. నేను వేయలేదు. కరివేపాకు వేసిన తర్వాత కూడా కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపుని చట్నీలో వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ చట్నీ చేస్తే రోజు ఇడ్లీ వేసినా మా పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. మీరు రెగ్యులర్గా ఈ చట్నీనే చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.